నేను ఏ విధంగా సహవాసము చేయగలుగుతున్నాం? అక్కడ సహవాసములో పరిశుద్ధత కలిగి ఉండాలి, అనగా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వాలి, దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి, దేవునికి మాత్రమే మహిమ రావాలి, ఆ దేవునికి మాత్రమే మహిమపరచబడాలి. నీవు నేను కాదు, దేవునికి మాత్రం మహిమ రావాలి. ఒక సహవాసం చేస్తున్నామంటే అక్కడ అద్భుతం జరగాలి. సహవాసంగా కలిగి ఉన్నామంటే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి. నూతనంగా వచ్చిన వ్యక్తికి కూడా ఏం కలగాలంటే, ఈ పరిశుద్ధ సహవాసముతో నేను కూడా సహవాసం చేస్తాను.